ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యేలను తిట్టిన చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ కేబినెట్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని, ప్రజలకు సేవకులం అన్న సంగతి మరిచి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల వైఖరి ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలు అవుతుందని, ఎమ్మెల్యేల పద్ధతి మార్చుకునేలా మంత్రులు వారిని గైడ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం పట్ల ప్రజలకు కలుగుతున్న విశ్వాసం కేవలం 2-3 ఎమ్మెల్యేల వ్యవహార శైలితో దెబ్బతింటుందని వివరించారు. కొంతమంది ప్రవర్తన అందరికీ చెడ్డ పేరు తెస్తుందని అన్నారు. ఇటీవల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు ఇసుక ట్రాక్టర్కు 500 చొప్పున వసూలు చేస్తున్నారని వార్తలు ప్రచురించిన జర్నలిస్టుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించడం వివాదాస్పదం అయ్యింది. తాజాగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అయిన రామచంద్రరావు ఓ వ్యక్తిని బెదిరించడం కూడా వివాదాస్పదం అవుతుంది. వరుసగా ఈ సంఘటనలు చోటు చేసుకోవడంతో మంత్రివర్గ సమావేశాల్లో చంద్రబాబు సీరియస్ అయ్యారు. హద్దులు మీరి ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలను సరైన పద్ధతిలో నడిపించేలాగా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.